జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. 2 కోట్ల విరాళం అందించి తొలి సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమిగా పిలుస్తామని చెప్పారు. సభ్యత్వం నమోదు చేసే వారిని సాధకగా, పార్టీ బలోపేతానికి కృషి చేసే వారిని ప్రదాతగా పిలుస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. 150 మందితో పార్టీని ప్రారంభించామని జనసేనాని గుర్తు చేసుకున్నారు. 2021లో 90,000 సభ్యత్వాలు నమోదయ్యాయన్నారు. ఎన్నికలకు ముందు 6 లక్షలకు చేరాయని వివరించారు. ఎన్నికల తర్వాత 12,98,000కు జనసేన సభ్యత్వాలు చేరుకున్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. 2 కోట్ల విరాళం అందించి తొలి సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమిగా పిలుస్తామని చెప్పారు. సభ్యత్వం నమోదు చేసేవారిని సాధకగా, పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని ప్రదాతగా పిలుస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. 150 మందితో పార్టీని ప్రారంభించామని జనసేనాని గుర్తు చేసుకున్నారు. ఇక 2021లో 90,000 సభ్యత్వాలు నమోదయ్యాయన్నారు. ఎన్నికలకు ముందు 6 లక్షలకు చేరాయని వివరించారు. ఎన్నికల తర్వాత 12,98,000కు జనసేన సభ్యత్వాలు చేరుకున్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ కాంతి, జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు ప్రారంభమైంది, దీనికి some డీటెయిల్స్ ఏంటి? నమోదు కార్యక్రమాన్ని సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అధినేత 2 కోట్ల రూపాయల విరాళం అందించి తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని ఉద్యమిగా పార్టీ పోరాటానికి మరింత బలం అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసే వారికి సాధకగా ఇస్తామని చెప్పి, అలాగే జనసేన పార్టీ చేస్తున్నటువంటి ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక సేవ, మేధా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసే వారిని ప్రదాతగా ఇక్కడి నుంచి పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏదైతే 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90,000 నమోదు చేశాం. ఎన్నికల ముందు ఆ సంఖ్య 6 లక్షలకు చేరింది. ఎన్నికల తర్వాత 12 లక్షల సభ్యత్వాలు సాధించాం. ఈ ఏదైతే సభ్యత్వాలు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో మన మీద బాధ్యత కూడా పెరుగుతోంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని నాయకులు పనిచేయాలని, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలి పనులు చేసుకునే వారు, చదువుకునే వారు ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని పార్టీ ఆశయాలను ముందుకు ఎవరైతే తీసుకువెళ్తారో వారే పార్టీకి చాలా ముఖ్యంగా ఉంటారు. సో పార్టీకి అవసరం కూడా. కాబట్టి వీరందరూ కూడా ఎవరైతే పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పడంతో పాటు ఇక నుంచి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.